పండుగ అంటే లోకరీతిగా ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అంటే యవనస్తులు చాలా లోకరీతిగా ఉన్న వారికి ఈరోజు వాళ్ళకి అదొక పండగ. అయితే పండగ అంటే లోకరీతిగా పడిపోయిన వారు అన్నమాట వీరందరూ. దేవుని ప్రేమ ఎరిగిన వారు. ఈ లోక ప్రేమ వ్యర్థము. ఈ లోక ప్రేమ గులాబీని చూపిస్తుంది. సింబల్ ఏంటి? లవ్కి గులాబీ చూపిస్తారు. ఆడవాళ్ళు మొగలకి, మొగలు ఆడవాళ్ళకి ఇస్తారు. అయితే ఆ గులాబీ పువ్వు కింద ముళ్ళుంటాయన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే యవనస్తులు కదా. అది కాదు, యవన కాలం ముందు నా కాడి మోయి నరుడు అనే వాక్యం సెలవిస్తుంది. యవన కాలంలోనే దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమ స్వాస్థమైన ప్రేమ, మరి స్థిరమైన ప్రేమని మరి ఇర్మియా 31:3లో దేవుడు సెలవిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రేమకు నువ్వు లోబడి బిడ్డ, కుమారుడా, కుమార్తె అని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి ప్రేమికుల రోజులు అనేకమైనవి వస్తాయి. అనేక జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది మరి యొక్క ప్రేమికుల రోజు చేసుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి జీవితాలకు లోబడకుండా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మిత్రమా, నిన్ను స్వాస్థమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా యొద్దకు రా, నా మాట విను, నా మాటకు లోబడు, ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టు అని ఆయన మాట్లాడి మరి నేను ప్రేమిస్తున్నానని ఆయన అంటున్నాడు. మరి యోహాను సువార్త 3:16లో మరి నేను లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు. లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్న ప్రజల్ని ఆయన ప్రేమించాడు. ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ప్రేమతో ఆయన ప్రాణాన్ని ఇచ్చి రక్తం సిద్ధించి పాపులమైనటువంటి మనలను ఆయన మరి కొనుక్కున్నాడు. రక్తంతో పెట్టి మనల్ని కొన్నాడు, కని ఉన్నాడు. కాబట్టి ఆ స్వాస్థమైన ప్రేమకు లోబడే వారముగా మనం జీవిద్దామండి. మరి యొక్క లోక ఆశలకు లోబడిపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు ప్రియ బిడ్డలారా. మరి దేవుని మాటకు లోబడితే నేను ఎల్లప్పుడూ స్వాస్థమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. మరి యొక్క ఈ లోక ప్రేమ నీ దగ్గర డబ్బు ఉంటేనే నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు మంచిగా ఉంటేనే నిన్ను ప్రేమిస్తుంది. నీ దగ్గర ఏమీ లేకపోతే నేను లెక్కిస్తలేదు. అలా అవసరాలు తీర్చుకుని నిన్ను పడేస్తారు. మరి దేవుడు నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడవైనా నిన్నెప్పుడు ఒకే రీతిగా ప్రేమించే దేవుడు కాబట్టి దేవుని ప్రేమను కనుగొని ఈ లోక వ్యసనాలన్నీ విడిచిపెట్టి ఈ రోజు నుండి దేవుని దగ్గర రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమెన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమెన్.